సనాతన భారతీయ సంస్కృతిలో యోగా ముఖ్యమైనది. అలాంటి ఆరోగ్య ప్రధాని యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారు. అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుందర సాగర తీరంలో విశాఖను వేదికగా మలిచారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీగా యోగా దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ యోగా డేకి సిద్ధమవుతుంది. లక్షలాది మంది యోగ సాధికులతో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా హాజరయ్యి ప్రపంచ రికార్డుని నెలకొల్పబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. మరి యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, విశాఖపట్నంలో యోగా డేని ఎలా నిర్వహించబోతున్నారు, దీనికి సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందిస్తున్నాను. మీ అనురాధ. సువిశాల సాగర తీరంలో సముద్రానికి అభిముఖంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుతో కలిసి లక్షల మంది యోగా సాధకులు చేసే యోగా ప్రక్రియ ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అందుకు విశాఖ వేదికగా కానుంది. విశాఖలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అదే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొనబోతున్నారు. ఇందుకు గాను ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగులు ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం 1 గంట వాళ్ళది అనిపించుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకుని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం.